మనం స్నానం చేస్తున్నాం, శివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా భావించండి, ఏం పర్వాలేదు. అప్పుడు రోజు శివుడికి అభిషేకమే అది. ఈ శరీరం కూడా శివుడే కదా. అప్పుడు మన శరీరాన్ని కూడా మనం శుభ్రంగా తోముకుంటాం, లేకపోతే సభ్యుల పామేసి వచ్చేస్తాం. ఎక్కడ మురికి అక్కడే ఉంది. మన శరీరం కూడా శివుడి శరీరమే అనుకుంటే శుభ్రంగా తోముకుంటాం. అనుకోవాలంటే ఏం చేయాలి? నాగేంద్ర హారాయ త్రిలోచనాయ అష్టకం చదువుకుంటూ స్నానం చేయాలి. తప్ప ఏమన్నా? మర్చిపోయాను కదమ్మా. మన శరీరం కూడా శివుడు. ఇది నేను శివుడికి అభిషేకం చేస్తున్నా అనుకుని శివాష్టకం లింగాష్టకం ఏదో చదువుకుంటూ స్నానం చేస్తే మన శరీరం మంది కాదని, పైగా మన శరీరం పట్ల మనకు ఎంతో గౌరవం కలుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఇది భగవన్ నిలయం, ఇది భగవన్ నిలయం, దీని ద్వారా తప్పు జరగకూడదు. సరిగ్గా గాంధీ గారు చెబుతారు, చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు. ఎందుకంటే ఇది భగవత్ శరీరం, దీనికి స్నానం చేయిస్తున్నామంటే భగవంతుడికి అభిషేకం చేస్తున్నాం, దీనికి అన్నం పెడుతున్నామంటే దేవుడికి నైవేద్యం పెడుతున్నాం. కాబట్టి ఈ శరీరంతో నేను ఏ తప్పు చేయొద్దంటే జన్మాంతం పవిత్రంగా ఉండే అవకాశం ఇచ్చింది ఒక్క హిందూ మతం మాత్రమే, ఆరాధన ద్వారా.